హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ కరివేపాకు పచ్చడి. కరివేపాకు పచ్చడికి ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక పావు కేజీ కరివేపాకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక గంట ముందు కరివేపాకుని ఫ్యాన్ కింద శుభ్రంగా ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. ఇప్పుడు మనం తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక 100 గ్రాముల చింతపండు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు అలా ఒలిచి పెట్టుకోవాలి. ఒక 100 గ్రాముల ఎండుమిర్చి, తాలింపు గింజలు. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఒక 100 గ్రాముల ఎండుమిర్చి వేసుకొని దూరగా వేయించుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇవి మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. మనం ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ ఎండుమిర్చిని అయితే దూరగా వేయించుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసుకొని మనం వేయించుకోవాలి, 2 సైడ్స్ తిప్పుకుంటూ. చక్కగా వేయించుకోవాలి కరివేపాకుని. ఇలా ఒక 2 మినిట్స్ వేయించుకున్నాక ఇది సపరేట్ బౌల్లో తీసుకుందాం. ఈ కరివేపాకుని పక్కన పెట్టుకొని ఆరబెట్టేసుకుందాం. ఇందులోనే మనం ఒక 4 స్పూన్లు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంతో పాటుగా ఒక 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని 2 దూరగా వేయించుకుందాం. ఇప్పుడు వీటిని మనం సపరేట్ బౌల్లో తీసుకోవాలి. ఈ ఆయిల్ని సపరేట్ చేసేసి ధనియాలు, జీలకర్ర తీసుకుందాం వేరే బౌల్లో. ఇవన్నీ మనం చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్నాం ఎండుమిర్చి. ఇందులో ఒక 4 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మనం ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని అదే మిక్సీ జార్లో మళ్ళీ మనం కరివేపాకు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అది వేడారాక ఫ్రై చేసుకుందాం. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీంతో పాటుగా ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఆ గుజ్జుని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎండుమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మనం వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇదంతా మనం ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చాగా, మరి మెత్తగా అయ్యే వరకు ఉంచకుండా. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ఈ పచ్చడిని. మనం ఇందులో ఒక పావు కేజీ ఆయిల్ వేసుకొని ఒక 4 ఎండుమిర్చి ఇలా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. దాంతోపాటు ఒక గుప్పెడు కరివేపాకు, ఇలా వేసుకొని మనం దూరగా వేయించుకుందాం. ఇందులో 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల మనకి పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు ముద్దను వేసుకొని బాగా వేయించుకుందాం. తాలింపు పెట్టేసుకుందాం. ఇంతేనండి, ఎంతో గుమగుమలాడే కరివేపాకు పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని
ఈ కరివేపాకు పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది మనకి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్లోకి, భోజనంలోకి, ఎలా అయినా వేడి వేడి అన్నంలో చక్కగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.